హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఓ విద్యార్థినికి ఆర్థిక సాయం చేసి చేయూతనందించారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యామిని అనే విద్యార్థిని తనకు కాలేజీ ఫీజు కట్టలేక విద్యాభ్యాసాన్ని ఆపివేయడంతో విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆ విద్యార్థినికి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా వద్దకు తీసుకుని వెళ్లి ఆ విద్యార్థిని యొక్క కష్టాలు తెలియజేయడంతో వెంటనే విద్యార్థినికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో ఆ విద్యార్థినికి విద్యాభ్యాసానికి ఎటువంటి ఆర్థిక సాయం కావాలన్నా తమ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తామని విద్యార్థినికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థిని యామిని మాట్లాడుతూ తాను ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నానని, తన కుటుంబంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేనందువల్ల పరీక్ష ఫీజు కట్టలేకపోవడంతో తన కష్టాన్ని తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు తనకు నేడు తన విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం చేసినందుకు ఆ విద్యార్థిని హెల్పింగ్ సంస్థ అధినేత మునీర్ బాషా అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు యామిని. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను చదివేటప్పుడు నాకు ఫీజు ప్రాబ్లం అయ్యింది. అందుకని నేను ఫీజు సగం కట్టి సగం నిలిపేస్తే నాకు హెల్పింగ్ హ్యాండ్స్ వారు 12,000 ఇచ్చి నాకు హెల్ప్ చేశారు. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు. నేను ఎంత చదువుతానని చెప్తే అంత చదివిస్తానని చెప్పారు. నేను హెల్పింగ్ హ్యాండ్ సంస్థలో సభ్యురాలను. నా పేరు మల్లీశ్వరి. నాకు మాకు తెలిసిన వాళ్ళు యామిని అనే పాపకి చదువుకు పాప చేశారు. అటువంటి టైంలో నాకు తెలిసింది. వాళ్ళని తీసుకొచ్చి ఈ సంస్థకి ఒప్పించాను. సంస్థ మునీర్ బాషా సారు, రమేష్ సారు అందరూ కూడా వెంటనే స్పందించి వాళ్ళకి 12,000 రూపాయలు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆ అమ్మాయికి ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా బాగా చదువుకొని నువ్వు బాగా అభివృద్ధిలోకి రావాలంటే మేము ఎంతైనా నీ చదువుకు సహాయం చేస్తామని అందరం హామీ ఇవ్వడం జరిగింది. ఇది సంస్థలో నేను సభ్యురాలుగా ఉండడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. మునీర్ సారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఎవరి గురించి చెప్పినా వెంటనే స్పందించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.